నమస్తే వెల్కమ్ క్రికెట్ 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 ఇండియన్లకు అత్యంత ప్రాధాన్యమైన టాప్ 10 లిస్ట్ లో ఎక్కువ మందికి అత్యవసరమైన అంశం ఇది. ఆటలు ఆరోగ్యానికే కాదు ఆర్థికంగా కూడా మంచివే. కానీ ఇవన్నీ మన క్రికెట్ లో నాణానికి ఒకవైపే. ఎందుకంటే రెండో వైపు జరిగే రాజకీయాలు చాలా అరుదుగా బయటపడతాయి. కానీ తాజాగా ఇండియన్ క్రికెట్ లో ఆడుతున్న కోచ్ కొమ్మాచితో మరోసారి ఆ రాజకీయాలు తెరపైకొచ్చాయి. ఇండియాలో ద మోస్ట్ పాపులర్ అండ్ కాస్ట్లీ గేమ్ ఏదైనా ఉందా అని అడిగితే టక్కున వచ్చే సమాధానం క్రికెటే. ఇక అదే స్థాయిలో మోస్ట్ కాంట్రవర్షియల్ గేమ్ ఏదైనా ఉందా అన్నదానికి వచ్చే సమాధానం కూడా క్రికెటే. ఇందులో ఆదాయం ఎంత ఉంటుందో వివాదం కూడా అంతే ఉంటుంది. కొన్నాళ్ల కిందట రెడ్ కార్పెట్ పరిచి మరీ ఆహ్వానించిన కెప్టెన్ కాస్త కాలం గడిచే కొద్దీ కంట్లో నలిసిపోతాడు. ఒకప్పుడు అతన్ని గ్రేట్ అన్న నోళ్లే ఆపై వేస్ట్ అంటూ తిట్టిపోస్తాయి. మిస్టర్ పర్ఫెక్ట్ అంటూ ఆకాశానికి ఎత్తిన వాళ్లే ఆపై అతనిలో ఒక్కో లోపాన్ని ఎత్తి చూపిస్తారు. ఆయనొచ్చాక విజయాలొచ్చాయని కలరింగ్ ఇచ్చిన వాళ్లే ఆపై విజయాలు వచ్చాకే ఆయనొచ్చారంటూ కవరింగ్లు ఇస్తారు. ఇది ఇండియన్ క్రికెట్ తాజా పరిస్థితి. ఈ ఉదాహరణ కూడా ఇప్పటి వరకు నడుస్తున్న కుంబ్లే కోహ్లీల గురించే. క్రికెటర్లు ఆడాలి, కోచ్లు ఆడించాలి, బోర్డు పరిపాలించాలి, ఇది లెక్క. కానీ జట్టును నడిపించే నాయకుడు కోచ్ను నేనే ఎంపిక చేస్తానంటాడు. బోర్డు కూడా అందుకు వంత పడుతుంది, పెద్దపీట వేస్తుంది. అర్హతలను బట్టి కాకుండా పరిస్థితులను బట్టి కోచ్లను ఎంపిక చేస్తోంది. మొత్తంగా చూస్తుంటే ఇప్పుడు క్రికెటర్లదే ఇష్టారాజ్యంగా నడుస్తోంది. బోర్డు కూడా స్టార్ క్రికెటర్ల మాటలకే తలూపుతోంది. ప్రపంచంలో ఏ క్రికెట్ బోర్డులోనూ కనిపించని రాజకీయాలు, ఆధిపత్యాలు ఒక్క ఇండియన్ క్రికెట్లోనే ఇప్పుడు రాజ్యమేలుతున్నాయి. మొత్తంగా క్రికెట్ బోర్డులో స్టార్ క్రికెటర్లు చెప్పిందే వేదం అన్నట్లు నడుస్తోంది. ఆఖరికి తమకు కోచ్లుగా ఎవరు కావాలో ఎవరు అక్కర్లేదో కూడా వాళ్లే డిసైడ్ చేస్తున్నారు. బోర్డులో అడ్వైజరీ కమిటీలు కేవలం జీతాలు తీసుకోవడానికే కానీ అడ్వైజెస్ ఇవ్వడానికి కాదన్నట్లుగా మారిపోయి చాలా కాలమైంది. ఎవరు అవునన్నా కాదన్నా స్టార్ క్రికెటర్ చెప్పింది మాత్రమే జరిగి తీరుతుంది. దశాబ్దాలుగా ఇండియన్ క్రికెట్లో వేళ్లూనుకుపోయిన ఇంటర్నల్ పాలిటిక్స్ మరోసారి తమ విశ్వరూపం చూపిస్తున్నాయి. స్టార్ క్రికెటర్ చెప్పిన వాడికి ఛాన్స్ ఇస్తారా లేక సత్తా ఉన్నవాడికి ఛాన్స్ ఇస్తారా అన్న ప్రశ్న ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోతోంది. తమతో ఫ్రెండ్లీగా ఉండే వ్యక్తి కోచ్గా కావాలన్నది కోహ్లీ వాదన. ఫ్రెండ్లీగా ఉండేవాడు ఫ్రెండ్ అవుతాడు కానీ కోచ్ కాలేడన్నది గంగూలీ సూటి ప్రశ్న. ముంబై వాళ్ళనే కోచ్గా కావాలంటే మాస్టర్ బ్లాస్టర్ ను ముందు పెట్టుకుని ముంబై లాబియింగ్ ఓ రాయి వేస్తుంది. ఇలా గత 2 నెలలుగా ఇండియన్ క్రికెట్ లో జరుగుతున్న పోరు బాహుబలి 3ని మించిపోతోంది. ఇండియా కోచ్ ఎంపికలో జరిగిన కురుక్షేత్రంలో మొత్తానికి రవిశాస్త్రి తన పంతం నెగ్గించుకున్నాడు. అంతేకాదు బౌలింగ్ కోచ్ గా క్రికెట్ అడ్వైజరీ కమిటీ సూచించిన జహీర్, ద్రవిడ్ ను పక్కన పెట్టారు. తాను కోరుకున్న భరత్ అరుణ్ ను బౌలింగ్ కోచ్ గా, సంజయ్ బంగర్ ను బ్యాటింగ్ కోచ్ గా నియమించుకున్నారు. ఈ విషయంలో బీసీసీఐతో పాటు క్రికెట్ పాలకుల కమిటీ కూడా రవి డిమాండ్ కు తలొగ్గింది. కాదు తలొగ్గాల్సి వచ్చింది. అంతకుముందు సచిన్, గంగూలీ, లక్ష్మణ్లతో కూడిన బీసీసీఐ అడ్వైజరీ కమిటీ సిఎస్సి రాహుల్ ద్రవిడ్, జహీర్ ఖాన్లను రవిశాస్త్రికి సహాయకులుగా నియమించింది. కానీ దీనిపై రవిశాస్త్రి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశాడు. తనకు పెద్దగా అనుభవం లేని జహీర్ ఖాన్ వద్దంటూ పట్టుబట్టాడు. దీంతో చేసేది లేక బీసీసీఐ వర్కింగ్ కమిటీ రవిశాస్త్రి కోరినట్లే భరత్ అరుణ్, సంజయ్ బంగర్లను ఎంపిక చేయక తప్పలేదు. అసలు కోచ్గా తాను ఆ సీట్లోకి రాకముందే మిగిలిన కోచ్లుగా ఎవరుండాలో శాస్త్రి ముందే నిర్ణయించుకున్నాడు. దానికి బీసీసీఐ కూడా తలూపక తప్పలేదు. అసలు ఇక్కడ జనాలకు అర్థం కాని విషయం ఏమిటంటే కుక్క తోకను ఆడిస్తోందా లేక తోకే కుక్కను ఆడిస్తోందా అని. అంతా అయిపోయాక మాత్రం రాహుల్, జహీర్లను విదేశీ కన్సల్టెంట్లుగా కొనసాగించాలనుకుంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ చెప్పుకొచ్చాడు. ఈ రాజకీయాల మధ్య ద్రవిడ్, జహీర్లు మాత్రం ఒక్కటైపోయారనే చెప్పుకోవాలి. మొత్తంగా రవిశాస్త్రిని కోచ్గా పెట్టుకోవటంలో విరాట్ కోహ్లీ తన మాట నెగ్గించుకుంటే కోచ్గా ఆ సీట్లో కూర్చోగానే బౌలింగ్, బ్యాటింగ్ కోచ్ల విషయంలో రవిశాస్త్రి తన పంతాన్ని నెగ్గించుకున్నారు.
ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో బోర్డు మాత్రం సైలెంట్ మోడ్ లోనే ముందుకెళ్ళింది. ఈ ఎపిసోడ్ లో రవిశాస్త్రికి చెక్ పెట్టడానికి గంగూలీ విశ్వ ప్రయత్నాలు చేసినా అవేమీ వర్కౌట్ కాలేదు. అయితే ఈ ఎపిసోడ్ లో కొత్త ట్విస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు ఇండియన్ క్రికెట్ పాలిటిక్స్ లో మెజారిటీ సమరం కెప్టెన్లు మాజీ కెప్టెన్ల మధ్య నడిచింది. కానీ ఇప్పుడు కోచ్లు కూడా తమ రాజకీయాలతో కోచ్ కొమాచీలు ఆడుతున్నారు. నిజానికి గతేడాది రవిశాస్త్రి పేరు తెరపైకి రాగానే దాన్ని అడ్డుకునేందుకు గంగూలీ చాలా తీవ్రంగా ప్రయత్నించాడు. ప్రస్తుతం సిఎస్సికి చీఫ్ గా అప్పట్లో అడ్డుపడడంతో కోచ్ పదవి కుంబ్లేకి దక్కింది. ఆపై ఇప్పుడు కూడా అదే రూట్ లో సెహ్వాగ్ ను కోచ్ గా కూర్చోబెట్టాలనుకున్నాడు. కానీ ముంబై లాబింగ్ సచిన్ టెండూల్కర్ ను ముందు పెట్టి రాజకీయం నడిపించడంతో రవిశాస్త్రిని కోచ్ గా నియమించక తప్పలేదు. దీనికి తోడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మద్దతు కూడా శాస్త్రికే ఉండడంతో గంగూలీ పంతం నెరవేరలేదు. కింద పడ్డ తనదే పై చెయ్యి అనిపించుకునేందుకు గంగూలీ బౌలింగ్ కోచ్ విషయంలో కొత్త ప్రతిపాదనలతో వచ్చాడు. ఈ విషయంలో రవిశాస్త్రి కోరుకున్న భరత్ ను కాదని తన మాజీ సహచరుడు జహీర్ ఖాన్ ను బౌలింగ్ కోచ్ గా నియమించుకున్నాడు. ఇక విదేశీ పర్యటనల కోసం ప్రత్యేక బ్యాటింగ్ కన్సల్టెంట్ గా ద్రవిడ్ ను నియమించి రవిశాస్త్రి పాత్రను తగ్గించేందుకు చేసిన గంగూలీ ప్లాన్ సక్సెస్ అయింది. అయితే ఇక్కడ కూడా రవిశాస్త్రి తన మార్కు రాజకీయం మొదలు పెట్టాడు. బౌలింగ్ బ్యాటింగ్ కోచ్లుగా సంజయ్ బంగర్ భారత్ తరుణ్ కావాలంటూ పట్టుబట్టాడు. అనుభవం లేకపోతే ఏం జరుగుతుందో కోచ్ గా పనిచేసిన కుంబ్లే విషయంలో చూశామని విమర్శించాడు. కానీ భారత్ తరుణ్ విషయంలో అలా కాదని విదేశాల్లో అపార అనుభవం ఉందని అన్నాడు. జహీర్ ఏడాదిలో 250 రోజులు పనిచేయాల్సి ఉంటుంది, అది సాధ్యపడుతుందా అంటూ ఎక్కడా లేని ప్రశ్నలు లేవనెత్తాడు. అదే సమయంలో వినోద్ రాయ్ నేతృత్వంలోని సిఓఏ కూడా ద్రవిడ్ జహీర్ల ఎంపికపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ప్రధాన కోచ్ బాధ్యతను సిఎస్సికి అప్పచెబితే మరో ఇద్దరిని తెరపైకి తీసుకురావడాన్ని తప్పుపట్టింది. మరొక వైపు ప్రధాన కోచ్ కి సహాయక సిబ్బందిని నియమించుకునే స్వేచ్ఛ ఉందంటూ రవిశాస్త్రికి అండగా నిలిచింది. దీంతో మొత్తంగా రవిశాస్త్రి చెప్పిందే అనేక తర్జన భర్జనల తర్వాత బీసీసీఐ వర్కింగ్ కమిటీ అమలు చేసింది. స్టోరీ బోర్డ్ లో షార్ట్ బ్రేక్. మన దేశంలో క్రికెట్ అంటే కోట్ల మందికి పిచ్చి. సరిగ్గా ఈ పిచ్చిని క్యాష్ చేసుకుంటోంది బీసీసీఐ. గ్రౌండ్ లో ప్లేయర్లతో క్రికెట్ ఆడిస్తూనే తెర వెనక పొలిటికల్ గేమ్ ఆడుతోంది బీసీసీఐ. ఈ ఆధిపత్యాన్ని తగ్గించడానికి సుప్రీంకోర్టు చేసిన ప్రయత్నం వివాదాన్ని తగ్గించకపోగా మరింత సంక్లిష్ట పరిస్థితులకు కారణమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఇండియన్ క్రికెట్ లో ఈ స్థాయిలో పాలిటిక్స్ ఎందుకు పాతుకుపోయాయి? ఎవరు చెప్పినా మాట వినదు, అసలెవ్వరికీ సమాధానం చెప్పదు. ఇది బీసీసీఐ తీరు. ఇంత స్థాయిలో తలెగరేస్తున్న బీసీసీఐ దర్పం వెనుక చాలా కారణాలున్నాయి. ఇంకా చెప్పాలంటే దీనికి మన రాజ్యాంగం కూడా వర్తించదు. తనకంటూ ఓ రాజ్యాంగం రాసుకొని ఇష్టానుసారం ఇండియాలో క్రికెట్ మీద రాజ్యమేలుతోంది బీసీసీఐ. ఈ ఆధిపత్య ధోరణికి కారణం ఒకటే, స్వాతంత్ర్యం రాకముందు నుంచే దీని హవా కొనసాగుతోంది. 1926లో బీసీసీఐ సొసైటీస్ యాక్ట్ కింద రిజిస్టర్ అయింది. అందుకే దీనికి మన రాజ్యాంగం వర్తించదు. ఇది ఎంత ఆదాయం వచ్చినా ప్రభుత్వానికి రూపాయి లెక్క చెప్పనక్కర్లేదు. ఎంత ఖర్చు పెట్టినా అడిగేవాడే ఉండడు. సొంత రాజ్యాంగం, సొంత పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేసుకుని నచ్చినట్లు అడుగులేస్తోంది. సూటిగా చెప్పుకోవాలంటే సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతోంది. అదొకటే కాదు, మన దేశంలో ఆర్టీఐ పరిధిలోకి రాని క్రీడా సంస్థ ఏదైనా ఉందా అంటే అది బీసీసీఐ మాత్రమే. ఇక కాగ్ లెక్కల పరిధిలోనికి రాని ఆదాయ వ్యయాలు ఏమైనా ఉన్నాయా అంటే అవి బీసీసీఐవే. ఇలా ఎవరి పరిధిలోకి రాకుండా తనకంటూ ఓ గిరి గీసుకుని అందులో లెక్కలేనన్ని అరాచకాలకు పాల్పడింది బీసీసీఐ. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ బోర్డు, ఏడాదికి తక్కువలో తక్కువగా 1000 కోట్లకు పైగా ఆదాయం, ఎంత ఆదాయం వచ్చినా లెక్క ఏమాత్రం చెప్పాల్సిన అవసరం లేని రాజ్యాంగం, దోచుకున్నదంతా దాచుకునే అత్యంత భద్రమైన ఏర్పాట్లు. ఓ రాజకీయ నాయకుడికి ఇంతకంటే సేఫ్ జోన్ ఇంకేం కావాలి? అందుకే కాకలు తీరిన పొలిటికల్ యోధుల చూపు క్రికెట్ బోర్డుపై ఫోకస్ అయింది. ఒక్కసారి బీసీసీఐలోకి అడుగు పెడితే చాలు 10 తరాలకు సరిపడా సంపాదించుకోవచ్చు.
కాలం కలిసొస్తే కొడుకులకు పదవులు ఇప్పించుకోవచ్చు, అడిగేవాడే లేకుండా బ్యాంక్ అకౌంట్లు నింపుకోవచ్చు. బీసీసీఐ మెంబర్ అంటే దాదాపు వీవీఐపీలా చెలామణి అవుతారు. ఇక బోర్డు ప్రెసిడెంట్ అంటే పీఎం రేంజ్ లో వెలిగిపోవచ్చు. టీమిండియా ఒక్కో సిరీస్ కు కోట్లకు కోట్లు ఖర్చు పెడుతుంది. క్రికెట్ టీం అడుగు తీసి అడుగేస్తే కోట్లు ఆవిరైపోతాయి. కానీ ఎక్కడ ఎంత ఖర్చయింది ఎవరికీ చెప్పనక్కర్లేదు. ఇక ఈ సేవల కాంట్రాక్ట్లన్నీ బీసీసీఐ మెంబర్ల బంధువులకే దక్కుతాయి. అంటే అడ్డు అదుపు లేని ఆదాయం అన్నమాట. ఇక బోర్డు అనఫిషియల్ గా పెట్టే ఖర్చుల గురించి చెబితే అంకెలు కూడా రంకెలేస్తాయి. ఒక్కో సెలెక్టర్ కే 1.5 కోటి జీతం ఇచ్చే క్రికెట్ బోర్డు బహుశా బీసీసీఐ ఒక్కటే. ఇక కోచ్లు, సహాయ కోచ్లు, అసిస్టెంట్లు, ఇతర సిబ్బంది అంతా రికమెండేషన్లతో పాగా వేస్తే వాళ్ల సుడి తిరిగినట్లే. ఇక బీసీసీఐ మెంబర్ల ఆదాయం గురించి మాట్లాడుకోకపోవడమే మంచిది. అందుకే బోర్డులో చేరేందుకు ఎక్కడా లేని రాజకీయాలు నడిపిస్తారు. దేశవ్యాప్తంగా క్రికెట్ ను బీసీసీఐ శాసిస్తూ ఉంటే బీసీసీఐ ను తెర వెనుక నుంచి శాసించే వ్యవస్థ మరొకటుంది. అదే ముంబై లాబియింగ్. దేశవ్యాప్తంగా క్రికెట్ మీద జరిగే వ్యాపారానికి కేంద్ర బిందువు ముంబైని. ఎవరు అవునన్నా కాదన్నా ముంబై కార్పొరేట్ లాబింగ్ ను మెప్పిస్తే ఇక ప్లేయర్ల స్టార్ తిరిగినట్టే. ఎక్కడి వరకు ఎందుకు, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తన రిటైర్మెంట్ మీద నిర్ణయం తీసుకునే టైంలో అతని మార్కెట్ ను క్యాష్ చేసుకోవడానికి కొన్నేళ్ల పాటు ఆ నిర్ణయాన్ని వాయిదా వేయించింది ముంబై లాబియింగే. ఆ రేంజ్ లో ఇక్కడి కార్పొరేట్ లాబియింగ్ నడుస్తుంది. ఇంకా చెప్పాలంటే బీసీసీఐలో ఒక్కసారి అడుగు పెట్టామంటే చాలు, వద్దన్నా డబ్బే డబ్బు. అందుకే ఇందులోకి రావటానికి 100 రాజకీయాలు చేస్తారు. వచ్చాక ఇదే పదవిలో పాతుకుపోవడానికి 1,00,000 రాజకీయాలు చేస్తారు. ఇదే క్రికెట్ కు చేటు తెస్తోంది. ఇలా తమ పదవులు కాపాడుకునేందుకే స్టార్ ప్లేయర్లతో పాటు కీలకమైన వ్యక్తులు ఎవరు ఏం చెప్పినా తలాడిస్తారు. సూపర్ స్టార్స్ తమేమనుకున్నా అదే చెల్లుతుంది, తమ మాటే శాసనం అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. వాళ్ళు అనుకున్న వాళ్ళే ఫీల్డ్లో ఉంటారు, మిగతా వాళ్ళందరూ తప్పుకోవాల్సిందే అని చెప్పి ప్రూవ్ అయింది. దీంట్లో కుంబ్లే లాంటి ఒక దిగ్గజం లాంటి క్రికెటర్ కూడా అవమానం పాలవలసి వచ్చింది. సో ఇండియన్ క్రికెట్లో ఎప్పుడైతే ఎవరైతే మంచి హవా నడుస్తుందో వాళ్ళ మాటే చెల్లుతుంది అని మరొకసారి ప్రూవ్ అయింది. సో మనం ఏమనుకున్నామంటే ఇండియన్ క్రికెట్లో మార్పులు వస్తాయి, ఒక కార్పొరేట్ కల్చర్ వస్తుంది, డెఫినెట్గా ఒక ప్రొఫెషనలిజం అనేది కనిపిస్తుందని అనుకున్నాం. కానీ అలాంటిది ఏం కనబడలేదు. పాత పద్ధతులే కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికీ కొంతమంది మాటే నెగ్గుతూ ఉంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏ పద్ధతి లేకుండా అన్ని రూల్స్ని పక్కన పెట్టి తమ మాట నెగ్గించుకుంటున్నారు. ఇది ఈరోజు విరాట్ కోహ్లీ కావచ్చు, మరొకసారి ఇంకోళ్ళు కావచ్చు, కానీ అదే సిస్టమ్ కొనసాగుతుంది. బీసీసీఐను ప్రభుత్వ పరిధిలోనికి తీసుకురావాలన్న ప్రయత్నాలు గతంలో ఎన్నో జరిగినా ఏదీ వర్కౌట్ కాలేదు. ఎందుకంటే బోర్డును నడిపించేది రాజకీయ నాయకులే. అందుకే బోర్డును క్రీడా శాఖ పరిధిలోనికి తీసుకురావాలన్న ప్రయత్నాలే తప్ప ఎక్కడా ఫలితాలుండవు. అయితే ఇప్పుడు ఆ పప్పులు ఉడకకుండా సుప్రీంకోర్టు లోథా కమిటీతో అడ్డుకట్ట వేయాలని చేసిన ప్రయత్నం కొండనాలికి మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్లుగా బెడిసి కొట్టింది. బీసీసీఐ ఆధిపత్యంతో ముందుకెళ్తున్న ఇండియన్ క్రికెట్ అక్కడి నుంచి లోథా కమిటీ సూచనలు, సిఫార్సుల మేరకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన పరిపాలకుల కమిటీ రంగప్రవేశంతో ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయన్న అభిప్రాయాలున్నాయి. భారత్ క్రికెట్ లో లోథా కమిటీ సూచనలతో సుప్రీంకోర్టు 3 నిపుణులతో పరిపాలకుల కమిటీ ఏర్పాటు చేసింది. దీంతో బీసీసీఐ ఏ నిర్ణయమైనా ఏకపక్షంగా తీసుకోకుండా ఈ కమిటీని సంప్రదించాల్సి ఉంటుంది. వీటితో పాటుగా సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వివిఎస్ లక్ష్మణ్లను 3 సభ్యులుగా మరో అడ్వైజరీ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. మొత్తంగా ఇప్పుడు టీమిండియాలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఈ 3 కీలకమే. అయితే ఇదే కుంబ్లీ మీద వ్యతిరేకతకు కూడా కారణమైందన్న విమర్శలున్నాయి. అనిల్ కుంబ్లే కోచ్ గా ఉన్న చాలా సందర్భాల్లో కీలక విషయాలు బీసీసీఐతో కాకుండా పరిపాలకుల కమిటీతో చర్చించేవాడని, ఇది నచ్చని బీసీసీఐ అతన్ని ఎలాగైనా తప్పించాలని గట్టిగా నిర్ణయించుకుందన్న విమర్శలున్నాయి. అందుకే తాను ముందుకు రాకుండా కోహ్లీని అడ్డుపెట్టుకుని కోచ్ కు, కెప్టెన్ కు మధ్య కెమిస్ట్రీ బాగాలేదన్న అభిప్రాయాన్ని క్రియేట్ చేసింది. కుంబ్లే ప్రతి విషయానికి ఈ అడ్మినిస్ట్రేటివ్ కమిటీతో అటాచ్ అవుతుండటంతో పవర్ పాలిటిక్స్ ప్లే చేసి అతన్ని తప్పించాయి. అతని స్థానంలో అందరికీ అనుకూలంగా ఉండే రవిశాస్త్రిని తెచ్చిపెట్టుకున్నారన్న విమర్శలున్నాయి. నిజానికి ఈ స్థాయిలో పార్టీలో కూడా పాలిటిక్స్ నడవేమో అనిపిస్తుంది. బోర్డు మీద ఆధిపత్యం కోసం ఇటు మెంబర్లు అటు ప్లేయర్లు ఎంతకైనా తెగిస్తారన్నది అర్థమవుతోంది. తాజాగా జరుగుతున్న కోచ్ ఎంపిక, గత కోచ్ కుంబ్లే మీద వివాదం, అంతకుముందు బీసీసీఐ ధిక్కారాలు అన్నీ చూస్తుంటే దేశానికి గర్వకారణంగా నిలుస్తుందనుకుని స్వతంత్ర బోర్డుగా ఉండేందుకు ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళు ఏ స్థాయిలో తమ స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారో అర్థమవుతుంది. టీమిండియా ప్లేయర్లు
గ్రౌండ్ లో ఆడుతుంటే బీసీసీఐ మెంబర్లు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. నిజానికి తొలినాళ్లలోనే పీకి పారేయాల్సిన ఈ రాజకీయాల్ని విస్మరించడంతో ఇప్పుడు ఇండియన్ క్రికెట్ నే శాసించేంత పెద్ద వటవృక్షమైపోయింది. ఇండియన్ క్రికెట్ లో స్టార్ సంస్కృతి నడుస్తోందన్న క్రికెట్ పాలకుల కమిటీ సభ్యుడు రామచంద్ర గుహ వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. స్టోరీ బోర్డ్ లో మరో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. ఇండియన్ క్రికెట్ అంటే రాజకీయాలు తప్పవా? పాలిటిక్స్ లేని క్రికెట్ ను ఇండియాలో చూడలేమా? కాసుల వేట తప్ప ఆట ఎవ్వరికీ అక్కర్లేదా? క్రికెట్ అంటే ప్రాణమిచ్చే దేశంలో ఆటతో ఆడుకుంటున్న ఈ రాజకీయాలు ఎందుకు? కాలంతో పాటు స్వచ్ఛంగా మారాల్సిన వ్యవస్థ కాస్త ఇంకా ఎందుకు ఆ రాజకీయ ఊబిలో కూరుకుపోతోంది? టాలెంట్ కు పెద్దపీట వేయాల్సిన చోట లాబీయింగే ఛాన్స్ లిప్పిస్తోందా? క్రికెట్ చరిత్ర చూస్తే అర్థమయ్యే వాస్తవం ఇదేనా? మన క్రికెట్ ఎప్పటికీ బాగుపడదా? దేశ ప్రతిష్టగా మారిన ఆట క్రికెట్. జాతీయ క్రీడ హాకీ అయినా ఇండియాలో కోట్ల మంది ఆదరించేది మాత్రం క్రికెట్నే. అందుకే ఈ క్రికెట్ చుట్టూ వేల కోట్ల రూపాయల వ్యాపారం నడుస్తోంది. అందుకే గత 90 ఏళ్ల బీసీసీఐ చరిత్రలో ఫస్ట్ హాఫ్ అంతా బాగానే నడిచిన సెకండ్ హాఫ్ మాత్రం పాలిటిక్స్ లో కూరుకుపోయింది. 90 ఏళ్లలో బీసీసీఐ హిస్టరీలో 37 మంది ప్రెసిడెంట్లుగా మారితే అందులో క్రికెట్ ఆటగాళ్లు కేవలం ముగ్గురంటే ముగ్గురే. ఈ ఒక్క లెక్క చాలు బీసీసీఐను పొలిటీషియన్లు ఏ రేంజ్ లో ఆడుకుంటున్నారో చెప్పడానికి. జాతీయ స్థాయిలోనే కాదు, రాష్ట్రాల్లోని క్రికెట్ సంఘాల్లో కూడా రాజకీయ నాయకులే పాతుకుపోయారు. వీళ్లు రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి పవర్ పెంచుకుని బోర్డులో పాగా వేస్తున్నారు. తమకు పోటీ రాకుండా మాజీ క్రికెటర్లకు నామమాత్రపు పదవులు ఎరవేస్తూ వారిని అక్కడే ఉంచేసి తాము మాత్రం ప్రెసిడెంట్లుగా కోట్లు వెనకేసుకుంటున్నారు. అసలు జీలు కూడా బీసీసీఐలోకి అడుగుపెట్టి ఇండియన్ క్రికెట్ టీంలో ఎవరుండాలో ఆదేశాలు జారీ చేస్తున్నారు. బహుశా క్రికెటర్లు ప్రెసిడెంట్ గా లేని క్రికెట్ బోర్డు బీసీసీఐ ఒక్కటేనేమో. ఇండియాలో క్రికెట్ ను వ్యాపారంగా బీసీసీఐ మార్చేస్తే ఐపీఎల్ ఏకంగా క్రికెట్ నే మార్చేసింది. కొన్ని రాష్ట్రాల జీడీపీకి సమానమైన ఆదాయం తెస్తున్న ఐపీఎల్ ఇండియన్ క్రికెట్ హిస్టరీనే మార్చేసింది. వేల కోట్ల ఆదాయంతో పాటు అదే స్థాయిలో బెట్టింగ్లు, ఫిక్సింగ్లు రాజ్యమేలుతున్నాయి. కొన్ని ఫ్రాంచైజీలే బహిష్కరణకు గురయ్యాయి. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ ఎపిసోడ్ తో సుప్రీంకోర్టే రంగంలోనికి దిగి లోధా కమిటీ ఏర్పాటు చేసింది. అయినా సరే తమనెవ్వరూ టచ్ చేయలేరని చెప్పకనే చెబుతోంది బీసీసీఐకి. క్రికెట్ లో రాజకీయాలు ఈనాటివి కానే కాదు, ఎప్పటినుంచో పాతుకుపోయాయి. ఒకవైపు బోర్డు రాజకీయాలు, మరోవైపు క్రికెట్ తో రవంత అనుభవం కూడా లేని వాళ్ల అజమాయిషీ, దానికి తోడు అస్సలు మాట వినని ఆటగాళ్లు, ఇప్పుడు కోచ్ కోసం రాజకీయం. ఇలా తవ్వుతూ పోతే ఇండియన్ క్రికెట్ లో మహాభారతాన్ని మించిన రాజకీయం దాగుంది. 1980లో సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ల మధ్య వివాదం నడిచింది. 1983లో కపిల్ డెవిల్స్ మొదటిసారి వరల్డ్ కప్ గెలిచిన తరువాత ఆ వివాదాల స్థాయి మరింత ముదిరింది. టీంలో సగం మంది క్రికెటర్లు ముంబై వాళ్లే కావడంతో ముంబై క్రికెటర్లు, ముంబై లాబీయింగ్ బోర్డు మీద ఆధిపత్యం మొదలుపెట్టింది. గవాస్కర్ టీంలో ఉన్నంతకాలం రాజకీయాలు పీక్ స్టేజ్ లో అనుకోవాలి. ఆ తర్వాత గంగూలీ, ధోనీల రాకతో తూర్పు ఆధిపత్యం పెరిగింది. ఇప్పుడు మళ్లీ రవిశాస్త్రి రాజకీయం మొదలుపెట్టాడు. ఆట కన్నా డబ్బు, ఆధిపత్యమే ముఖ్యమన్నట్లు అడుగులేస్తున్నాడు. వాస్తవానికి క్రికెటర్ గా మొదట్లో మెరుపులు మెరిపించిన రవిశాస్త్రి ఆ తర్వాత జిడ్డు ఆటకు మారుపేరుగా మారాడు. కేవలం గవాస్కర్ తో స్నేహం, ముంబై లాబీయింగ్ అండతో టీంలో చాన్నాళ్లు నెట్టుకు వచ్చాడు. కెప్టెన్ గా కూడా చాలా వైఫల్యాలు మూటగట్టుకున్నాడు. మొత్తంగా టీమిండియాలో తొలినాళ్లలో రాణించడం మినహా ఆటలో ఆయన రాణించింది అంతంత మాత్రమే. ఇంకా చెప్పాలంటే కామెంటేటర్ గా, క్రికెట్ అనలిస్ట్ గా మాత్రమే పెద్దగా రాణించాడు. ఇన్ని లక్షణాలున్న రవిశాస్త్రిని కోచ్ కాకుండా గంగూలీ అడ్డుపడిన సచిన్ అండతో ముంబై లాబీయింగ్ లో కోచ్ గా అవకాశం దక్కించుకున్నాడు రవిశాస్త్రి. వాస్తవంగా చెప్పుకోవాలంటే అనిల్ కుంబ్లే క్రమశిక్షణకు మారుపేరు. పబ్లు, క్లబ్లకు వ్యతిరేకి. కోచ్ గా తానున్న రాత్రి 8కి పడుకొని పొద్దున్నే 5 గంటలకల్లా గ్రౌండ్ కి రావాలని ఖరాఖండిగా చెప్పేసేవాడు.
కానీ పార్టీలకు పబ్లకు అలవాటు పడ్డ కోహ్లీ లాంటి ప్లేయర్లకు ఇది నచ్చలేదు. దీనికి తోడు కాలంతో పాటు వచ్చిన స్టార్డంతో కోచ్ మాట తాను కాదు, తన మాటే కోచ్ వినాలన్నంత రేంజ్కి వచ్చేశాడు. తన దారిలోకి మరికొందరు ప్లేయర్లను లాక్కొచ్చాడు. వీళ్ళందరి ప్రవర్తనకు విసిగిపోయిన కుంబ్లే చేసేది లేక కోచ్ పదవికి దండం పెట్టేశాడు. కోహ్లీకి తమ పార్టీలకు అడ్డు చెప్పని కోచ్ కావాలి, అందుకే రవిశాస్త్రిని ఏరికోరి తెచ్చుకున్నాడు. నిజానికి టీమిండియాలో కోచ్ పదవి కోసం జరిగినంత రాజకీయం వాస్తవ రాజకీయాల్లో కూడా జరిగి ఉండదేమో. ఏడాది రెండేళ్లుండే కోచ్ పదవి కోసమే ఈ స్థాయిలో రాజకీయాలుంటే మరి బీసీసీఐలో పెద్ద పోస్టులకు ఏ స్థాయిలో పాలిటిక్స్ నడుస్తాయో చెప్పాల్సిన పనిలేదు. ఏదో పెద్ద సంచలన ప్రక్షాళన జరిగితే తప్ప రాజకీయాలు లేని క్రికెట్ను చూడటం సమీప భవిష్యత్తులో మాత్రం సాధ్యం కానే కాదు.